అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2026వ సంవత్సరము జూలై మాసము 5వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. ఇక రానయున్న శబ్దము. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనమందు, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దమును విందురు. ఆకాశ మహాకాశములను కలుగజేసిన ప్రభువు మనతో పలు రకముల యందు మాట్లాడును. ప్రకృతి ద్వారాను 19వ కీర్తన 1వ వచనము, లేఖన వాక్యముల ద్వారాను సామెతల గ్రంథము 6వ అధ్యాయము 21 మరియు 22 వచనము, బోధకుల ద్వారాను యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20 మరియు 21 వచనము, కళలు మరియు దర్శనముల ద్వారాను యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం, అన్య భాషల ద్వారాను యెషయా గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం. ఇంకా వేల కొలది మార్గములలో ప్రభువు మాట్లాడును. మృతులు వినున్నట్లుగా పరలోకం నుండి ఆర్భాటముతోను ఆయన మాట్లాడును. లాజరు మరణించి 4 దినములాయను. లాజరు బయటికి రమ్ము అని ప్రభు బిగ్గరగా చెప్పి పిలిచినప్పుడు చనిపోయిన లాజరు సజీవంగా లేచి బయటికి వచ్చాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం, చనిపోయిన యాయూరు యొక్క కుమార్తెను తలితాకుమి చిన్నదాన లెమ్ము అని చెప్పి ప్రాణాలతో లేపాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. అదే విధముగా నాయునను ఊరి విధవరాలి యొక్క కుమారుణ్ణి చిన్నవాడ లెమ్ము అని చెప్పి ప్రాణాలతో లేపాను. లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. వారు అందరూ మరణించిన వారే అయినను వారి యొక్క చెవి ప్రభు యొక్క మాటకు చెవియొగ్గినందున ప్రాణాలతో తిరిగి లేచి. ఈ లోకమునందు ఇంతవరకు కోట్ల కొలది మంది మరణించి ఉన్నారు. సముద్రంలో పడి మునిగిపోయిరి, మంటకు కాలిపోయిరి, వ్యాధి చేత పీడించబడిరి, విపత్తులలో చిక్కుకునేరి, యుద్ధమునందు పోరాడి మరణించిన వారు అనేకులు కలరు. ఏ రీతిగా మరణించినను సమాధుల్లో నిద్రించు అనేకులలో కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిత్యముగా నిందల పాలగుటకును హేయులగుటకును మేల్కొని లేచెదురు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. దాని గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మృతి పొందుచున్న చివరి సమయము వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది అను సంగతిని బట్టి వారి యొక్క పునరుత్థానము కూడాను ఉండు. అంతము వరకు విశ్వాసమునందు నిలకడగా నిలిచి ఉండి ప్రభుతో ప్రేమలో ఐక్యపరచబడిన వారు మొదటి పునరుత్థానమందు ప్రథమ ఫలముగా కనబడుదురు. పరిశుద్ధులైన భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైంది. 116వ కీర్తన 15వ వచనం. అని తమకు సూటిగానున్న మార్గం నందు నడుచువారు విశ్రాంతులు ప్రవశించున్నారు, తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనం. ఒక దినము వచ్చును, అప్పుడు బూరెలు ధ్వనించబడును, ప్రధాన దూత ఆర్భాటము చేయును. ఆకాశం నుండి గొప్ప ధ్వనితో ప్రభు యొక్క ఆర్భాటపు శబ్దము విని మృతుడైన వారు సజీవంగా లేచెదరు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విందురు. అప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము బయటికి వచ్చేది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి ధ్వనించబడుచున్న శబ్దము శక్తి గలది, అది జీవింపజేయునది. మీరు చనిపోయిన తర్వాత ప్రభు యొక్క శబ్దమును వింటకు ముందుగా సజీవంగా ఉన్నప్పుడే ఆకాశమునందు పుట్టుచున్న శబ్దమును చెవియొగ్గి పునరుత్థానపు శక్తితో పరిశుద్ధ జీవితం చేయుడి, నీతిమంతులుగా ఉండుడి. నేటి ధ్యానమునకై ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యోబు గ్రంథము 30 మరియు 31 అధ్యాయంలో, సాయంత్రం అపోస్తల కార్యం 13వ అధ్యాయం 26 మొదలుకొని 52వ వచనం. ప్రభు ఈ పునరుత్థానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.